కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. తెనాలిలో ఈసారి జరిగే సంక్రాంతి వేడుకలకు ఆధ్యాత్మిక శోభ నింపుకొనుంది. అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వాముల సమక్షంలో ఈ సంక్రాంతి వేడుకలు జరగనున్నాయి. ఈ విషయాన్ని మైసూరు దత్తపీఠం పిఆర్ఓ తాడేపల్లి రమేష్ తెలియజేశారు. తెనాలి మండలం పెదరావూరులోని గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్తపీఠంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. పెదరావూరు నుండి కొల్లూరు రోడ్డు వైపు వెళ్లే రోడ్డు మార్గంలో దత్తపీఠం ఏర్పాటు చేశారు. ఇప్పటి నుండి సంక్రాంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షెడ్లు వేస్తున్నారు. స్వామివారి ప్రవచనాలు వినడానికి భారీ స్టేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా పాల్గొననున్నారు. 11వ తేదీన హనుమాన్ చాలీసా, 12వ తేదీన సంకీర్తన ఆధ్యాత్మిక ప్రవచనాలు, 13వ తేదీన ధార్మిక ప్రవచనం, 14వ తేదీన తెనాలిలోని పద్మావతి కళ్యాణ మండపంలో వేదసభ, 15వ తేదీన దివ్యనామ సంకీర్తనం, 16వ తేదీన శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, 17వ తేదీన చండీ హోమం నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల వరదరాజులు మాట్లాడుతూ తెనాలిలో హనుమాన్ చాలీసా జరిగి 10 సంవత్సరాలైందని చెప్పారు. ఆనాడే ఈ ప్రాంతంలో హనుమాన్ దేవస్థానం నిర్మించాలనే తలంపుతో గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నట్లు పేర్కొన్నారు. నిర్మించే దేవాలయం మొత్తం రాతి కట్టడంతో నిర్మించబోతున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ప్రాంతానికి వస్తే ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవిని రాజేంద్రరావు, భ్రమరాంబ, సీతారామరెడ్డి, నారాయణ, కన్యాకుమారి పాల్గొన్నారు. తెనాలి పట్టణం ఒక చారిత్రాత్మక ప్రదేశం, ఎంతో చరిత్ర కలిగిన ప్రదేశం. తెనాలికి స్వామీజీకి కూడా ఒక ధార్మికమైనటువంటి సంబంధం ఉంది. ఈ ఊరిలో స్వామీజీ గత ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరికి స్వామీజీ విజిట్ చేయడం జరుగుతోంది. సుమారుగా 10 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం ఒకటి జరిగింది. సుమారుగా 2 లక్షలకు పైగా జనాలు అందరూ ఒక చోట చేరి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది కార్యక్రమం జరిగింది. ఆ ఊరంతా కూడా ఆ రోజు ఊరిలో ఎవరు ఇంట్లో లేరు, అందరూ ఆ పారాయణ కార్యక్రమంలో ఉన్నారు. ఆ కార్యక్రమం అత్యద్భుతంగా జరగటం, అంతమందితో స్వామీజీ ఆ పారాయణ చేయించడం, ఆ కార్యక్రమానికి ఈ ఊరంతా ఆల్మోస్ట్ షట్ డౌన్ లాగా అందరూ చేరి ఒక అత్యద్భుతమైన ధార్మిక కార్యక్రమం చేసుకున్నాం. హనుమంతుడు నిస్వార్థమైన అత్యద్భుతమైన మహాభక్తుడు. ఆ భక్తుడిని స్మరించుకునే ఒక దివ్యమైన కార్యక్రమానికి తెనాలి వేదిక అవటం, ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్లో దాఖలు అవటం, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన విషయాలు. దానికి మనకి ఇక్కడ వేదిక మీద ఉన్న వరదరాజు గారు, వారి సహచరులు కావచ్చు, తెనాలి పట్టణ వాసులు అందరూ వారి ఆధ్వర్యంలో స్వామివారి కృపతో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అత్యద్భుతంగా జరిగిన ఆ కార్యక్రమానికి, ఆ ఆంజనేయుడి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఆయన గుర్తుగా ఇక్కడ ఒక ఆశ్రమం, ఒక హనుమంతుడి దేవాలయం రావాలనేది స్వామీజీ సంకల్పం. దానికి ఒక 5-6 సంవత్సరాలుగా ఇక్కడున్న భక్తులు, స్వామివారికి ఎప్పటి నుంచో అత్యంత ఆత్మీయంగా ఉన్న భక్తులు, ఈ కొడాలి ఫ్యామిలీ, శివ గారు, వీళ్ళు సేవ చేసుకోవడం జరిగింది. ఈ ఆశ్రమాన్ని స్వామీజీ రేపు 10వ తారీఖు సాయంత్రం ఆశ్రమానికి ఇక్కడ రాబోతున్నారు. 11 నుంచి ఇక్కడ నిత్యం శ్రీచక్రార్చన, హోమాలు, అలాగే కార్యక్రమాలన్నీ జరగబోతున్నాయి. 11వ తారీఖు సాయంత్రం ఇక్కడ హనుమాన్ చాలీసా కూడా జరగబోతుంది. అలాగే ఈ వరుసలో సంక్రాంతి కార్యక్రమాలు కూడా జరగటం, 13, 14, 15 కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ చేయాలని సంకల్పించి సుమారుగా 1 వారం రోజుల పాటు స్వామీజీ ఇక్కడ ఉంటున్నారు. 14వ తారీఖు సంక్రాంతి రోజున ఒక విశేషమైన ధ్యాన చికిత్సా కచేరీని కూడా స్వామీజీ పద్మావతి కళ్యాణ మండపం, మన డాక్టర్ గారు వారు కూడా స్వామీజీకి అమెరికాలో ఉన్నా కూడా చాలా భక్తులు వాళ్ళ కళ్యాణ మండపంలో ఆ కార్యక్రమం అనుకున్నాం. రేపు ఈ 5-6 రోజులు జరగబోయే ఈ కార్యక్రమానికి అందరికీ, ప్రతి ఒక్కరికి స్వాగతం.
ఈ జరగబోయే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పాల్పంచుకోమని అని అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాదం, స్వామివారి దర్శనం, అన్నప్రసాదం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అన్నీ సద్వినియోగం చేసుకోమని, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలని జయప్రదం చేయమని అందరికీ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. తెనాలి పట్టణంలో గత 10 సంవత్సరాల క్రితం మరి 2 లక్షల మంది భక్తులతో ఏకాసనంలో హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది. ఆ రోజున ఒక అత్యద్భుతమైన వాతావరణంలో మనం జరుపుకోవడం జరిగింది. దానికి నాందిగా అప్పటి నుంచి గురుగారు అంటున్నారు, తెనాలిలో ఒక మంచి అత్యద్భుతమైన హనుమాన్ టెంపుల్ నిర్మించాలని. అది మరి టైం పట్టుద్ది కదా, వెంటనే అనుకోగానే మనం ఇల్లు అంటేనే వేరు, అటువంటిది మరి ఒక దేవాలయ నిర్మాణం జరిగిన తర్వాత ఆ నిర్మాణంతో పాటుగా ఆ దేవాలయం మరి నిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లాలంటే మరి ప్రజలందరూ సమాయత్తమై భక్తులు విశేషంగా వస్తేనే ఎన్ని కోట్లు పెట్టి దేవాలయం కట్టినా భక్తులు రాకపోతే ఆ దేవాలయంలో ఏం ఉపయోగం లేదు. కానీ ఇక్కడ అలా జరగదు. ఇది ఎందుకంటే మరి అవధూత దత్తపీఠాధిపతి పూజ్య గురుదేవులు వారి పాదం మోపినాక ఇక అది సమస్య ఉండదు. అత్యంత వైభవంగా ఇక్కడ అత్యంత గొప్పది తెనాలి పట్టణంలో ఇంతవరకు, తెనాలి కాదు సరౌండింగ్లో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా పూర్తి రాతి కట్టడంతో నిర్మాణం జరగబోతోంది. మరి స్వామివారు యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణం అయిన తర్వాత వస్తారనుకోకుండా జరిగింది కాదు. స్వామి ముందుగా వచ్చి ప్రజలందరికీ వారి యొక్క కార్యాచరణ, ఈ దేవాలయం గురించి కానీ వారి ప్రవచనం ఇస్తే ప్రజలు ఇదవుతారు, మమేకమవుతారు దేవాలయంలో అనే భావంతో చేయడం జరిగింది. స్వామివారు 7 రోజులు ఒక ఊరిలో ఒక చోట ఒక ప్రదేశంలో ఉండటం అంటే ఇది కూడా ఒక గిన్నీస్ రికార్డే. ఎందుకంటే ఆయనకి అసలు ఖాళీ లేదు. వీళ్ళని అంటూ ఉంటాను, ఏందా 85 ఏళ్ళ ఆయన తిప్పుతున్నారంటే ఆయనకి తిరుగుతూ ఉంటేనే ఆనందం అండి, కూర్చోమంటే కూర్చోరంటారు. అంటే ఒక భగవంతుడు కాబట్టి ఆయన తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు ఓపిక లేదు, నాకు 68 ఏళ్ళకే నాకు నడవడం కష్టం అనిపిస్తుంది. అంటే ఏంటి అది, వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక భావన, భక్తులంటే ప్రజలంటే భక్తిభావం, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, లోక కళ్యాణార్థం ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ కార్యక్రమం చేసినా కూడా దేనికోసం చేస్తారు అంటే మన భారతదేశం హిందూ సాంప్రదాయం, హిందూ మతం మనందరం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి భావంతో స్వామివారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఒక శ్రీచక్రార్చన, యజ్ఞయాగాదులు, అట్లాగే మరి ఈ యొక్క సామూహిక పారాయణ స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక సామూహిక పారాయణ చేయటం వల్ల నువ్వు ఇంట్లో నీ వరకు చేసుకుంటే వేరు, కానీ సామూహికంగా అందరూ కూర్చొని చేస్తే అది అందరి కోసం లోక కళ్యాణార్థం జరుగుద్ది అంటారు. అటువంటి యొక్క బృహత్తర కార్యక్రమం ఈ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినట్టుగా స్వామివారు చేస్తున్నారు. 11 నుంచి 17 వరకు ఇక్కడ ఈ ఆశ్రమంలో అనేక రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని, ఈ నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సరాన్ని ఈ ప్రదేశానికి ఇచ్చేసి మీరు చక్కటి ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజు నిత్యం వచ్చి స్వామివారి కార్యక్రమాల్లో, విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.